ఎక్కడీడో? నీ కూతురిని చూడు, ప్రేమించినోడు పైకి పోయినా ఏమీ ఎరగనట్టు ఎటన్ అవుతుందో. అన్నీ నీ పోలికలే, ప్రాణాలకి అసలు విలువ ఎవరు? కొత్తగా వచ్చిన వంటలు సిఐ. యాడ్నో చూసినట్టుంది సామె. మొన్న ఈ మధ్యన ఓ పోలీసోడిని పనిష్మెంట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించినాలే. సడన్గా చూసి ఆడనుకున్నా. అవునా కృష్ణ గారు? మొన్న అద్దంకి బస్ స్టాండ్ సెంటర్లో ఓ వంకరోడు అమ్మాయిలు నడిపిస్తుంటే ఒంగోబెట్టి ఉప్పు కారం పెట్టేశాను. ఆడేంట్రా ఇక్కడ తిరణాల్లో కొత్త బట్టలు వేసుకుని కూర్చున్నాడా అనుకున్నా. ఏంది బందోబస్తుకు వచ్చినా? మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. రే సార్కి కుర్సీ వేయండిరా. ఏంది పని? మా కానిస్టేబుల్ కిరణ్ని చంపేశారు. ఆ కేసు గురించి ఎంక్వైరీ చేస్తుంటే 10 ఏళ్ల క్రితం కందుకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో అనుమానితుడిగా మీ పేరుంది. అది ఇలాంటి కేసే. 10 నిమిషాలు స్టేషన్కి వస్తే ఎంక్వైరీ చేసి మళ్ళీ దింపేస్తా. వెళ్దామా? 20 ఊళ్ళు సంవత్సరానికి ఒక్కసారి జరిగే తిరణాళ్ళు నా ఒంటి సేత్తో జరగాలి. రావడం కుదరదు, తర్వాత కనబడు. దేవుడు లేకపోతే జాతర ఆగిపోద్ది, పూజారి లేకపోతే పూజ ఆగిపోద్ది, ఈ డప్పులు లేకపోతే సౌండ్ ఆగిపోద్ది. మీరు లేకపోతే ఇక్కడే ఆగదు. కానీ ఓ 10 నిమిషాలు స్టేషన్కి రండి సార్. స్టేషనా? అది ఎట్టా ఉంటుంది? ఎప్పుడు చూడలేదే. ఎరా మన స్టేషన్ ఎప్పుడన్నా చూసావా? ఎందుకట్టనవుతున్నావు? చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ భూతపదం గుర్తొచ్చి. ఏందో అది? ఒరే అప్పిగా సుప్పిగా నువ్వు ఎవడైతే నాకేంట్రా నా టొప్పిగా. ఈడకొచ్చిన కాడు నుంచి చూస్తున్నా. నీ కళ్ళల్లో భయం కనబడలా. ఈ కటారి కృష్ణ పేరు మాత్రమే నీకు తెలుసు. ఆ పేరుకున్న బ్యాక్గ్రౌండ్ తెలీదు. సింగరకొండ తిరునాళ్ళలో కటారి కృష్ణ మీద సయ్యేస్తావా? కుత్తిగా కోస్తా. కటారి కృష్ణ కింద పైన మూసుకొని వస్తుంటే ఉంచుకున్నదని నువ్వేంటే గుండు గేస్తా.
అక్కడ అట్టా కొడితే ఇక్కడ ఇట్టా వచ్చి పడ్డామన్నమాట. లేదు తమ్ముడు, మా ఇద్దరి మధ్యన అసలు కాక అప్పుడే మొదలైంది. ఈయనకి అరే ఎలమందా, ఈడు పొయ్యేటోడు కాదురా, పోయించేటోడు. అవునరా గులాబీ, ఈడు మామూలోడు కాదురా. కటారికిష్ట గారిని శుక్రవారం లోపలే శనాధారాలు బెయిల్ లేకుండా చేశాడు. ఇవాళకి 3వ రోజు. తడిసిపోయి ఉంటుంది నా కొడుక్కి. జయం అనుకుంటా. అనుకోవడం ఏంటి, జయమ్మే బొవ్వ తెచ్చిందా? బెయిల్ తెచ్చుంటది. అబ్బో చూద్దాం పదమ్మా. క్లాసులు ఇచ్చాలండి. రేపు ఎత్తానులే అమ్మా. ఎస్ఐ ఇక్కడ అక్కడ ఏ పోలీస్, ఇదిగో బెయిల్ పేపర్. తీ తీ సెల్ తీ. సిఏ గారు రావాలి, ఆగండి. రే ఏంట్రా ఆగేది? తాళాలు ఇవ్వు. మేడం. ఇవ్వు. సెల్ ఓపెన్ చేయి. మేడం. ఇవ్వు. మేడం, తాళాలు ఆగంటున్నా. ఇవ్వు. ఇవ్వురా. మేడం ప్లీజ్. తిలక్, ఒక కాఫీ చెప్పు. కళ్ళ ముందు ఇంత మనసు ఉంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతాడేంటి? మీరుండండి మేడం, మనకు కావాల్సింది ముందు బెయిలు. మీ మాట కానీ విన్నాడనుకోండి, వారం రోజులు లోపలే ఉంచుతాడు కృష్ణని. సార్ మీరు చెప్పండి. సార్ బెయిల్ పేపర్స్. రాయ్ కిట్టిగా. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం కందుకూరు స్టేషన్లో మూలపడ్డ ఎఫ్ఐఆర్లో 3వ అనుమానితుడిగా ఉంటేనే 3 రోజులు లోపలేసేసా. అదే మా కానిస్టేబుల్ కిరణ్ మర్డర్ కేసులో నువ్వు ఉన్నావని తేలిందో, ఒంగోలు నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాలో శేషం పోస్తాన్న కొడక. దుబాయ్. ఏయ్, జరగండి, జరగండి, జరగండి. రా కృష్ణ, జరగండి. ఏయ్, ఏయ్, జరగండి. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఇన్నాళ్ళు నీకు భయపడి నీ కూతురు మెడలో తాళి కట్టకుండా ఉన్నా. కానీ ఇప్పుడు ఊరికో మగాడు వచ్చాడు. ఆ మగాడి స్టేషన్లో ఉన్నాడు. ఆ ధైర్యమే నీ ముందు ఇలా నిలబడేలా చేసింది.